వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నిజామాబాద్ గ్రామంలో నీళ్లు లేక పశువులకు మేతగా మారిన వరి పంటలు. పథకాల పేర్లు మార్చడం కాదు, చాతనైతే ప్రజల బ్రతుకులు మార్చండి. పల్ల రాజేశ్వరరెడ్డి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల అరెస్ట్. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రానికి కొద్ది దూరంలో కాలిపోతున్న అడవులు పట్టించుకోని అటవీ శాఖ అధికారులు. కర్నూలు టౌన్ జోరాపురం 18వ వార్డులో నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా అందించిన విష్ణువర్ధన్ రెడ్డి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర ఎండలు, 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు. ఇక వివరాలకు వెళ్తే, అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడినారంటే ఇవన్నీ పార్లమెంటరీ పదాలే అన్నమాట. రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలు చాలా చక్కనైన మాటలు కావున తూచా తప్పకుండా ఈ మాట్లాడిన ముక్కలు ఎవరైనా పాటిస్తే స్వయంగా ముఖ్యమంత్రికే ఆ యొక్క క్రెడిట్ దక్కుతుంది అని ముఖ్యమంత్రి అన్నారు. ఎవడు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యాంగ అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష. రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా అని నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష. మీకు భార్య బిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంతవా అని నేను అడుగుతున్నా. ట్విట్టర్లో పెట్టినోని, అరెస్టును ఖండించినోని. నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కాదా? ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకలు తీస్తా అధ్యక్ష. ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని బట్టలు ప్రదేశ రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. పథకాల పేర్లు మార్చడం కాదు, చాతనైతే ప్రజల బ్రతుకులు మార్చండి. తెలంగాణ చిహ్నం నుండి కళాధోరణం చార్మినార్ తీయాలని చూస్తున్నారు. వరంగల్ వాళ్ళం, ఆత్మగౌరవం ఉన్నోళ్ళం. రాణి రుద్రమ్మదేవి సాక్షిగా, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సాక్షిగా, దొడ్డి కొమరయ్య సాక్షిగా, చాకలి ఐలమ్మ సాక్షిగా, సమ్మక్క సారక్క సాక్షిగా మా ఆత్మగౌరవం కొరకు పోరాడతాం. రాజముద్రల నుండి కాకతీయుల కళాధోరణం చార్మినార్ మార్చవద్దు. మారిస్తే మళ్ళీ మేము అధికారంలోకి రాగానే తెచ్చుకుంటామని పల్ల రాజేశ్వరరెడ్డి అన్నారు. ప్రజల యొక్క బతుకులు మార్చండి. ఆ ప్రజల బతుకులు మార్చే దాంట్లో ఖచ్చితంగా సమాజం గమనిస్తున్నది. మేమందరం కూడా ఇవాళ తెలంగాణ కళాతోరణాన్ని దాన్ని మార్చదలుచుకుంటే, చార్మినార్ రాజముద్రలా మార్చదలుచుకుంటే మేము వరంగల్ జిల్లా వాసులమే కాదు, మొత్తం తెలంగాణ యావత్తు ఆత్మగౌరవంతో బతికే వాళ్ళం. అన్నం ఉన్నా లేకున్నా కూడా కాదు. అందుకే మేము ఖచ్చితంగా చెప్తున్నాం, వరంగల్ మహనీయులైన రాణి రుద్రమదేవి సాక్షిగా, సర్దార్ సర్వాయి పాపన్న సాక్షిగా, తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య సాక్షిగా, మా అక్క చాకలి ఐలమ్మ సాక్షిగా, సమ్మక్క సారక్క సాక్షిగా మా ఆత్మగౌరవం నిలబడడానికి ఖచ్చితంగా పోరాడతాం. మీరు దయచేసి మార్చవద్దు. మారిస్తే మళ్ళా మేము వచ్చిన తర్వాత మళ్ళా మేము తెచ్చుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీ లింగవరం కాలనీ యందు సుమారు 70 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న రామాలయానికి 4వ వార్డు కౌన్సిలర్లు బోధిరెడ్డి గోపి, శ్రీమతి మానస దంపతుల చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు. బోధిరెడ్డి గోపి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ రామాలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి నగర పంచాయతీ ఏలేశ్వరం మండల పరిధిలోని పలువురు నేతలు, భక్తులు, ప్రజలు హాజరై శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమంలో చేయగలిపారు. ఈ సందర్భంగా బోధిరెడ్డి గోపి మాట్లాడుతూ, రామాలయ నిర్మాణము ఇప్పటికే పూర్తి చేయవలసి ఉండగా కొన్ని కారణాల వల్ల ఆలస్యమై ఉంటుందని అంటూ గ్రామ ప్రజలు, కాలనీ వాసులు తదితరులు సహకారాలతో త్వరితగతిన ఈ రామాలయం పూర్తి చేపట్టవలమని తెలిపారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు మంజూరైన ఎయిర్పోర్ట్కు రాణి రుద్రమ్మదేవి పేరు పెట్టాలని జాగృతి రాష్ట్ర నాయకురాలు మారిపెల్లి మాధవి ప్రెస్ మీట్
ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రామాణికం ఓరుగలు కోటను నిర్మించి ప్రపంచ ఖ్యాతికి ఎక్కించింది కాకతీయ రాజులు. కాకతీయ సామ్రాజ్య భారతరాణి నిత్య రుద్రరూపిణి రుద్రమాదేవి మహిళా సామ్రాజ్యానికి ఆదర్శ వనిత రాణి రుద్రమాదేవి. అందువల్ల వరంగల్ జిల్లాకు మంజూరైన విమానాశ్రయానికి రాణి రుద్రమాదేవి విమానాశ్రయంగా నామకరణం చేయాలని జాగృతి సంస్థ తరపున వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ కల్వకుంట్ల ఆదేశాల మేరకు మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆ పేరును నామకరణం చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో రాణి రుద్రమదేవి పేరు నామకరణకు తీర్మానం చేసి కేంద్రాన్ని ఒప్పించాలి. జాగృతి వరంగల్ జిల్లా నాయకురాలు నూకాల రాణి మంజుల, నాయకురాలు కేతిరి సమ్మక్క, గుమ్లపురం హైమవతి, నేరేళ్ల సరోజ, కన్నం వీనమల్ల, రాహుల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకంటే ప్రతి మహిళ అని అంటేనే ఒక ఆది పరాశక్తి. కాబట్టి కవితక్క ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరిని మన ప్రభుత్వంను కూడా మేము ఏదో రిక్వెస్ట్ పరంగా చెప్పడం జరుగుతుంది. కావున మన మామ్నూర్ ఎయిర్పోర్టుకు రాణి రుద్రమాదేవి అని పేరు పెట్టాలని మేము అక్క ఆదేశాల మేరకు జాగృతి తరపున విన్నవించుకోవడం జరుగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు మంజూరైనటువంటి విమానాశ్రయానికి రాణి రుద్రమాదేవి గారి విమానాశ్రయంగా నామకరణం చేయాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ జాగృతిగా రాష్ట్ర మహిళా నాయకురాలుగా డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఈరోజు ప్రపంచ ఖ్యాతిగా పేరు వచ్చింది అని అంటే దానికి కారణం పూర్వం ఉన్నటువంటి ఓరుగల్లు కోట యొక్క ప్రాతినిధ్యం ఈరోజు ప్రపంచ ఖ్యాతికి ఎక్కడానికి కాకతీయ రాజుల వల్లనే ఈరోజు మన ఉమ్మడి వరంగల్కి అంత మంచి పేరు ఉన్నది. కాబట్టి కాకతీయ రాజులలో ఉన్నటువంటి మహా వ్యక్తి మన భారతీయులందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి రాణి రుద్రమాదేవి, గొప్ప నైపుణ్యరాలైనటువంటి రాణి రుద్రమాదేవి ఈ మన వరంగల్ జిల్లాకు చెందినటువంటి వీర వనిత, మహిళలందరికీ ఆదర్శనీయమైనటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి ఈరోజు వరంగల్ జిల్లాకు మంజూరైనటువంటి విమానాశ్రయంకి రాణి రుద్రమాదేవి విమానాశ్రయంగా నామకరణం చేయాలని చెప్పేసి తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. 10 రోజులుగా సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రజలను బెంబెత్తిస్తున్నాయి. మధ్యాహ్నం వేళ ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే గొడుగులు చేతపట్టుకుని రావాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఆదిలాబాద్ సహా మంచిర్యాల, నిర్మల్, కొమ్రమేం జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉంది. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కోల్బెల్ట్ నిప్పులు కొలిమిగా మారింది. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తీవ్ర ఉక్కపోత వాతావరణం, వడగాలులు వీస్తున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉందంటే ఇక ఏప్రిల్, మే నెలలో ఎలా ఉంటుందనే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జనాలు ఆ సమ్మర్ హీట్ను బీట్ చేసేందుకు చల్లచల్లని కూల్గా ఉండే ఫ్రూట్స్, సమ్మర్ డ్రింక్స్ను తీసుకొని ఎండ ప్రతాపాన్ని కూల్ చేస్తున్నారు. మరోవైపు వేడి తీవ్రత అధికంగా ఉండటం వల్ల డీహైడ్రేషన్, తలనొప్పి, నీరసం కేసులు పెరిగిపోతున్నాయి.
ఇది అసెంబ్లీ, గాంధీ భవన్ కాదు. అసెంబ్లీని అసెంబ్లీలా నడపండి, గాంధీ భవన్లా కాదు. అసెంబ్లీ నడపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ వాకౌట్ చేసిన ఎంఐఎం ఎమ్మెల్యేలు. उसके बाद भी ऐसा करे तो कैसा सर? फिर आप माइक भी नहीं दे रहे सर. अगर ऐसा करना है बोले तो सर ठीक है सर, हम अंडर प्रोटेस्ट कि दिस गवर्नमेंट इज रियली फेलिंग टू कंडक्ट द हाउस and stopping the questions, changing the questions, not giving the answers, and really killing the democracy and this house sir on the protest of this sir. और इसके एहतजाज में हम समझते हैं कि ठीक है सर, हम वॉकआउट करते हैं सर. आप ये जरूर बोलूंगा सर कि ये गांधी भवन नहीं है, ये असेंबली है. असेंबली की तरह चलाइए, गांधी भवन को गांधी भवन की तरह चलाइए. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా అన్నవరం సత్రం గదులు. దేవస్థానం ఈవో వీర్ల సుబ్బారావు ఆకస్మిక తనిఖీలో వెలుగులోకి భాగోతం. పోలీసులు బస చేసిన గదుల్లో రూమ్ నెంబర్ 1923లో బీర్ బాటిళ్లు. గత రాత్రి శ్రీ సత్యానికేతన్ సత్రంను తనిఖీలు చేసిన ఈవో ఈ వ్యవహారంపై కలెక్టర్కు ఫిర్యాదు. తెలంగాణ రాష్ట్రంలోని పోడు భూముల రైతులకు ఎస్టీ కార్పొరేషన్ లోన్లపై బ్యాంకింగ్ రంగ సంస్థలలో గిరిజనులకు రుణాలు ఇవ్వకపోతే ఎవరిని వదిలిపెట్టను. మా గిరిజనులు వెనుకబడి ఉన్నారు. అన్ని బ్యాంకులు సహకరించి తక్షణమే లోన్లు మంజూరు చేయాలి హుకుం జారీ చేశారు. గిరిజన బిడ్డలకు లోన్ల విషయంలో ఇబ్బంది పెడితే వారందరినీ ఢిల్లీకి వచ్చి ఎస్టీ కమిషన్ ముందు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది అని హెచ్చరించారు. లోన్ల విషయంలో గిరిజనులను ఇబ్బంది పెట్టే అధికారులపై జాతీయ ఎస్టీ కమిషన్కి ఫిర్యాదు చేయాలని కోరారు. కాబట్టి మిత్రమా, మీకు నుండి ఏదైనా మీకు గ్రామాల్లో చాలా పెద్ద ఇష్యూ ఉంది, బర్నింగ్ ఇష్యూ ఉంటుంది, వాటర్ ఇష్యూ ఉంటుంది. లేవు మీకు ఇల్లు రాకుండా, నీళ్లు రాకుండా, మీకు ఏది ఇవ్వకుండా రాజ్యాంగబద్ధంగా. ఉదాహరణకి ఇంకో మాట కూడా మర్చిపోయినా, కలెక్టర్ గారు ఈ దృష్టి నా దగ్గర ఉంది, ఈ కేసు అయింది. ఎఫ్ఆర్ పట్టాలు ఉంటాయి, వాళ్ళకంట బ్యాంకర్ లోన్ ఎందుకు ఇయ్యరు? మీరే కదా ఈ జిల్లాకు చైర్మన్, ఏజెన్సీ ఎందుకు ఇయ్యరు? మరి లోన్ ఇవ్వనప్పుడు వాళ్ళు ఎలా బతుకుతారు? అలా ఇయ్యరని రాసిందా ఎక్కడైనా? ఎందుకు మీరు ఎందుకు లోన్లు ఇయ్యరు? వాళ్ళు ఎవరెవరు లోన్లు ఇయ్యాలో వాళ్ళ పేర్లు నాకు రాసియండి. వాళ్ళని పట్టుకోదా నేను అడిగి ఎక్కడికి? ఢిల్లీ పట్టుకొస్తా. మీరు అదే చెప్తున్నా, మీకు ఎవరైనా లోన్లు ఇవ్వకపోతే మీకు రాజ్యాంగబద్ధంగా లోన్ ఇవ్వాలి. సివిల్ రోడ్, సివిల్ రేటుకి ఇది ఏమి చూడద్దు. మాకు సివిల్ గివిల్ ఏం తెలియదు. అసలు నాకు ఈ దేశంలో పుట్టిన బిడ్డగా ఒక ఎస్టీ బిడ్డకు 10 లక్షల వరకు లోను ఫ్రీగా ఇవ్వాలి. వాడు ఎవరైనా ఇవ్వకపోతే వాడి బెండు తీస్తా. మీరు రాకపోతే ఆ కంప్లైంట్ నాకు పెట్టండి, నాకు పెట్టండి. 2 కోట్ల వరకు మోడీ గారు లోన్ ఇచ్చిండు ఫ్రీగా. మీరు ఏమైనా పని చేసుకొని బతుకుతానా? గోలో, గోరెనో, బర్రెనో ఏదైనా ఫామ్లు మామూలు పెట్టుకుందాం, ఏదైనా బిజినెస్ పెట్టుకుందాం అంటే మీకు లోన్ ఇవ్వాలి. అలాంటి లోన్లు ఇవ్వకుండా రేవంత్ పాలనలో రైతులకు తప్పని తిప్పలు. ఒకవైపు సాగునీళ్లు లేక ఇబ్బంది పడుతుంటే మరోవైపు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి రైతులు అవస్థలు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా దంతలపల్లి మండలంలోని దాట్ల గ్రామంలో సుమారు 500 మీటర్ల నుండి కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లను భుజాలపైన ఎత్తుకుని తీసుకెళ్తున్న రైతులు నీళ్లతో, కరెంటుతో ఇబ్బందులు పడుతున్న రేవంత్ ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోతుంది
చిత్తూరు జిల్లా కుప్పం డీసీసీ బ్యాంక్ సర్కిల్ వద్ద కుప్పం బలిజ సంఘం అధ్యక్షులు గోపీనాథ్ ఆధ్వర్యంలో కుప్పం శ్రీకృష్ణదేవరాయ బలిజ సేవ సంఘం కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బలిజ సేవ సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ బలిజ కులస్తులకు ఒక వేదికగా ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎవరికైనా ఏ సమస్య వచ్చినా కార్యాలయంలో మేము అందుబాటులో ఉండి వారికి తగిన న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని తెలిపారు. బలిజ కులస్తులు తమ కార్యాచరణ ముందుకు ఎలా తీసుకుపోవాలనే విషయాలను చర్చించుకోవడానికి తగిన వేదికగా కార్యాలయం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బలిజ సేవ సంఘం నాయకులు ప్రభాకర్, ఆర్ఎస్ మణి, డీలర్ వెంకటేష్, జయదీప్, మంజునాథ్, అనసూయ, సుగుణమ్మ, సోము, నాను, పవన్, మహేష్, బలరాం, మంజు, చంద్ర మరియు బలిజ కులస్తులు పాల్గొన్నారు. పోలేదంటే నువ్వు అది లేట్ అయిపోయిన కొంచెం నాకు చూడండి అంత నాకు చూడన్నా నిలపండి నిలపండి. ఇంతవరకు కుప్పంలో బలిజలకు అనేసి ఒక వేదిక లేకుండా ఉండింది. ఈరోజు ఆ వేదికను ఏర్పరుస్తారనేసి నేను మొన్న సభాముఖంగా తిరుపతి గంగమ్మ దేవస్థానంలో చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ మనం ఈ యొక్క వేదికగా ఒక ఆఫీస్ని అనేది పెట్టుకోవడం జరిగింది. మన బలిజలకు కావలసినటువంటి కష్ట సుఖాలు అయితేనేమి, ఏదైనా మాట్లాడుకోవడము, అన్నీ కలిసి ఏ విధంగా కార్యక్రమాలు చేయాలా, రాబోయే కాలంలో మన బలిజ కులస్తులను ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకోపోవాలి, ఏదైనా అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలా అనే దాన్నంతా కూడా మనం మాట్లాడుకునేదానికి ఒక వేదిక అవసరమనేసి ఆ రోజు నుంచి అడుగుకుంటా ఉన్నాం. మనం సంఘంలో ఒకసారి కూర్చున్నాం, అదేవిధంగా గంగమ్మ గుడిలో కూర్చున్నాం, ఎక్కడ స్థలం ఉంటే అక్కడ కూర్చోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈరోజు అట్లా కాకుండా పర్మనెంట్గా ఒక స్థలం మన కడా ఆఫీసర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది, తహసీల్దార్ గారి దగ్గర కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని రాబోయే కాలంలో మనం హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ మన కులం కోసం, మన వారి కోసం అభివృద్ధిలోకి తీసుకోవడానికి ఆ స్థలాన్ని మొత్తం ఏ విధంగా చేయాలని ఒక ప్రణాళిక చేసుకొని ఆ ప్రణాళికాబద్ధంగా అక్కడ మనం అందరూ కూడా అభివృద్ధిలోకి చేసుకుంటామని తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ కార్యక్రమానికి మెసేజ్ మాత్రమే పెట్టడం జరిగింది, ఎవరికి కానీ ఫోన్లు చేసేది కాదు. కానీ మెసేజ్ని చూసి ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యేందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ వెంకటేశ్వర పెద్దలందరూ కూడా రావడం జరిగింది. వారు ఇక్కడికి రావడం అనేది మనకు ఎంతో శుభ సూచకము. ఎందుకంటే మన జయకుమార్ గారు ఎక్కడి నుంచో అనుకోని పరిస్థితుల్లో రావడం జరిగింది. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో హాజరవడం, అదేవిధంగా ప్రభాకర్ గారు కానీ, గాదే నాగేంద్ర గారు కానీ, వీళ్ళందరూ వచ్చారంటే అన్న కానీ వీళ్ళందరూ రావడం మనకు ఒక గర్వకారణంగా. మీరు సార్ కూడా సేలం నుంచి వచ్చారు, మళ్ళీ అందరూ కూడా ఇక్కడ వచ్చి మన యొక్క ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధిలోకి తీసుకుపోయేదానికి సలహాలు సూచనలు ఇవ్వాల్సిగా కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు చూపిస్తున్నాను. తమిళనాడు బలిజ సంఘ స్టేట్ ప్రెసిడెంట్ జయకుమార్, ఈ 5 స్టేట్ కన్వీనర్ నేను ఉన్నాను. ఈరోజు ఇక్కడ మన కుప్పాన్లో బలిజ నాయక సంఘం ఓపెనింగ్ వచ్చింది, చాలా సంతోషం. బలిజపుల మన సముదాయానికి ఇక్కడ ఆఫీసు పెట్టి అన్ని సర్వీస్ చేస్తూ ఉన్నారు. అదే గోపి అన్న గారు కైంకర్యంలో ఇక్కడ ఆఫీస్ చేస్తూ ఉంటాయి. ఇది ఇంకా పెద్ద లెవెల్లో చేయాలని నేను కోరుతాను. మన బలిజపుల ఈ రాష్ట్రంలో
బాగా రావాలా, అందుకే మీరు ఓపెన్ చేసి మనం సర్వీస్ చేస్తూ ఉన్నాము. ప్రభాకర్ గారు, మన దేవరాజు గారు, మన బయట వాళ్ళు వచ్చింటాం, విజయవాడ వాళ్ళు వచ్చింటారు, చెన్నై వాళ్ళు వచ్చింటారు. ఈ కార్యక్రమం వచ్చింది ఇక్కడ ఉండే మన కుల సముదాయానికి హన్మకొండలో వివిధ సమస్యలపై ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు త్వరగా పరిష్కరించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజల నుండి వచ్చిన అర్జీలను కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు స్వీకరించారు. జిల్లాలోని పలు మండలాలకు చెందిన ప్రజలు వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజావాణి కార్యక్రమంలో 76 అర్జీలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అందిన వివిధ సమస్యలను పెండింగ్లో లేకుండా త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వైవి గణేష్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మేన శ్రీను, ముఖ్య ప్రణాళిక అధికారి సత్యనారాయణ రెడ్డి, హన్మకొండ పర్కాల ఆర్డీఓలు రాథోడ్ రమేష్, డాక్టర్ నారాయణ, ఇతర జిల్లా అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లు పాల్గొన్నారు. కుప్పంలో ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్ష కేంద్రాలకు చేరుకుంటున్న విద్యార్థులు, పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు, విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీలు చేసి పరీక్ష కేంద్రాల్లోకి అధికారులు అనుమతించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు ఉంది. పరీక్షలు రాసేందుకు పరీక్ష కేంద్రాలకు వద్దకు చేరుకుంటున్న విద్యార్థులు, సమయానికి చేరుకుంటున్న విద్యార్థులు క్వశ్చన్ పేపర్ తెచ్చేదాన్ని పోయింటారు. న్యూస్ లెటర్స్ అందరూ పోయినారు. న్యూస్ లెటర్స్ అందరూ ఎవరు లేదు. సార్ చెప్తున్నాను లోపలికి. పిల్లలు చెక్ చేసి వెళ్ళేస్తారు. వదిలే చేయి. బయట పంపించండి సార్, బయట పంపించండి. లైన్ నేను ఇవ్వకపోమని చెప్పండి. ఫోన్ లేకుండా చేసి పంపించండి మేడం. మీరు తీసుకోండి, ఫోన్ లేకుండా. అది కూడా ప్రాబ్లం నెంబర్ ఓకేనా? అమ్మా బాబు ఏం తీసుకురావద్దమ్మా, క్లారిటీ ఉండండి.
విద్యుత్ అఘాతంతో ఇల్లు దగ్నమైన సంఘటన హన్మకొండ జిల్లా పరకల మండలం కామారెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పరకల మాజీ శాసనసభ్యులు చెల్ల ధర్మారెడ్డి బాధితులు రేణుకుంట్ల కుమారస్వామి సమ్మయ్య కుటుంబాలను పరామర్శించారు. సంఘటన జరిగిన తీరును బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో ఇంట్లోని వస్తువులు, నిత్యావసర వస్తువులు, వంట సామాగ్రి, 5 క్వింటాల బియ్యం, ₹1,00,000 నగదు కాలిబూడిదైనట్లు బాధితులు మాజీ ఎమ్మెల్యేకి తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి మాట్లాడుతూ బాధిత కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. పరకాల తహసీల్దార్కు ఫోన్లో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ సంఘటన స్థలాన్ని సందర్శించి ఇరు కుటుంబాలకు తక్షణమే బియ్యం, నిత్యావసర సరుకులు అందేలా చూడాలని కోరారు. బాధితులకు ప్రభుత్వం నుండి వచ్చే ఆర్థిక సహాయం అందివ్వాలని, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి ఆదుకోవాలని అన్నారు. దీన్ని అప్పుడు తడపడానికి కూడా అందరూ భయపడ్డారు సార్. ఎందుకంటే కరెంటు ప్రాబ్లం అవుతుందంటే ఈ హీట్ బంద్ చేసి ఈ కామెడీ ఫిల్మ్ బంద్ చేయించి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.